సంచిత కర్మములు అనేటి సంచిత కర్మరాశి నుండి ప్రారంభంగా కొన్ని సంచిత కర్మలు వేరు చేసి ఆ కర్మానుభవాలు పొందటానికి దేహాలు ఇచ్చి దేహాలు సృష్టించి దేహంలో పడేసి ప్రత్యేగాత్మక తానందులో దూరి కల్పితమైనటువంటి అనుభవాలన్నీ కూడా అనుభవింపచేస్తుంది. అది కూడా ఎరుకే. దీన్ని మర్చిపోవాలి, దీన్ని వదిలేసుకోవాలి, పరబయలు దర్శించాలి, నేను లేకనే లేకపోవాలి అనుకునేది కూడా ఎరుకే. అట్లా అనుకొని బయలంటి ఈ సర్వము శుభ్రంగా మర్చిపోతే నిత్య సుఖం అని చెప్పి తలచి ఈ అశరీర గురువుని ఆశ్రయించి దీన్ని పోగొట్టుకోవాలని ఎంచినది కూడా నిర్ణయించినది కూడా ఎరుకే. అక్కడ దాకా ఉన్నది ఎరుక. కొంచెమైనను చాలు విడుకను కుడుపుచుండెడి కల్పితంబుల నెంచకను బయలంటి సర్వమును నెరయమరచిన నిత్య సుఖమని ఎంచినాదేరుకే మోహాటవి దృంచినాదేరుకే. ఇది ఎరుక యొక్క విలాసం. ఇది తెలుసుకోండి. ఇంతవరకు అది ఎరుకుంటుంది. పరబయలు దర్శించి ఎరుక విడిచేదాకా ఎరుకుంటుంది. ఇందా చెప్పాను, ఇదిగో నీ తండ్రి అని చూపించేందాకా ఎరుకుంటుంది. చూపిస్తే అది పక్కకి తప్పుకుంటే నువ్వు పరబయలు అయిపోతావు, ఎరగడానికి నువ్వే ఉండవు. కనుక ఎరుక ఉంటే అచల పరిపూర్ణం కావు. ఎరుక ఉంటే నువ్వు భగవంతుడు అవ్వవు. నువ్వు భగవంతుడు అవ్వాలంటే ఎరుక విడవాలి. ఎరుక ఎక్కడ దాకా ఉంటుందంటే దానికి ఆది అంతం ఉంది. ఎరుకయ మూడు జగంబులు ఎరుకయ మరినాద బిందు నెరుకయ కళలున్ ఎరుకయ చూడగ బ్రహ్మము. ఇది వివరించక్కల. నాదబిందు కళలు ఎరుకే. మూడు జగాలు ఎరుకే, ముల్లోకాలు. బ్రహ్మము కూడా ఎరుకే. ఎరిగిన పరిపూర్ణమందు ఎరిగేదేమన్నా. పరిపూర్ణాన్ని ఎరిగామనుకో అంటే పరబయలు గురువు దర్శింపజేశాడు. ఒక్కసారి అది దర్శిస్తే ఎరగటానికి అక్కడ ఏముంది? అక్కడ ఏమీ లేదు. ఉత్తబట్ట బయలు. కుంభకముని ఈ అవగాహాన్ని కుంభించు. మరిగితే సున్నా. ఈ అవగాహాన్ని నువ్వు కుంభించి లోపల అట్టి పెట్టుకొని వదలకుండా ఉంటే, అలా ఉండటం నీకు అలవాటైపోతే ఇంకేముంది? సున్నా. మరిగితే సున్నా. తరిగోని జ్ఞప్తిలో తమము చెక్తము చేసి నువ్వు ప్రయత్నించి నీ జ్ఞప్తిలో ఉన్నటువంటి తమస్సుని, ఇక్కడ తమస్సు అంటే కింది స్థాయి తమస్సు కాదు, ఈశ్వర పంచకంలో చెప్పిన తమస్సుని, అటువంటి తమస్సు వ్యక్తం చేస్తే జ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉండదు, ఏది ఉండదు, ఎరికే ఉండదు. దాన్ని త్యాగం చేయాలి. తమమును త్యక్తం చేయటం అంటే త్యాగం చేయటం. గురి దాటి విను వీధి. నీకు గురువు చూపించిన గురువు ఉందిగా, పరబయలు దర్శింపజేసిన గురువు. ఆ గురి దాటి విను వీధి అంటే మళ్ళీ బయలే. గుర్తించి మించిన ఆ బయలు నువ్వు గుర్తించిన దాన్ని మించటం. గుర్తించేదాకానేమో ఎరుక విడవాలని గుర్తించావు. మించినప్పుడు ఏమైంది? ఎరుక లేకుండా పోయింది. గురి దాటి విను వీధి గుర్తించి మించిన స్థిరముగా నిన్మరచియుండెడు చిత్పరంబగు పూర్ణమందున. స్థిరముగా నిన్ను మరిచిపోయినటువంటి చిత్తు, సచ్చితానందంలో ఉన్న చిత్తు ఉందే, ఆ చిత్తుకి పరమైన దాని యందు అంటే చిత్తు కూడా లేని చోట అటువంటి పూర్ణ స్థితిలో నిరుపమంబగు నిర్వికారము. ఈ స్థితిలో స్థిరమైన తర్వాత అది వికారం చెందేది ఉంది. వికారం చెందక్కర్లేదు అనుకున్నావు కాబట్టి నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు, కానీ వికారం చెందట్లా. నిరుపమంబగట్టు సాటి లేని నిర్వికారం నిత్య సత్య నిరీక్షణంబున. నిత్య సత్యం అంటే అచల పరిపూర్ణం. దానికోసం నిరీక్షిస్తున్నావు. ఎప్పుడు పోతా? నిరీక్షించడంలో ఎరుకలేదు. నువ్వు ఉన్నావు కానీ నిరీక్షణలో నువ్వు మర్చిపోయిన స్థితి అది. అలా నిరీక్షిస్తుంటే ఎప్పటికప్పుడు నువ్వు లేవు, నువ్వు ఉండవు, అంతే. ఎరిగేదేమన్ అక్కడ దాకా ఎరిగేదేమీ లేదు. కుంభకముని మరిగితే సున్నా. ఇట్లా ఎరుకను వదిలేసి మీరు ఎరుక విడుచుకునేటువంటి విధానం. ఈ విధానం ముగింపుగా చెప్తున్నాను నేను. గురువుని, ఈ అశరీర గురువుని శిష్యుడు మేలుకొల్పితే కానీ పరబయలులో ఉన్నటువంటి గురువు ఎరుకలోకి దిగడు. పరబయలులో ఉన్న గురువు అఖండ ఎరుకలోకి దిగి, అఖండ ఎరుక లేనిదిగా ఉన్న దాంట్లో దిగి, అఖండ ఎరుక అనేటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్న శిష్యుణ్ణి, ఆ బ్రహ్మగా ఏకము కాబట్టి గురువు శిష్యుడు ఏకమవుతారు. గురుడు శిష్యుండేకమాయను కులము గోత్రము లేకపాయను కుడి ఎడమలు సమమే ఆయను. ఏమైంది? గురు తెరుకపోయన్. గుర్తు లేకుండా పోవాలంటే గురువు శిష్యుడు ఉండాలి, ఏకం కావాలి. అట్లా గురువు శిష్యుడితో బ్రహ్మగా ఇద్దరు ఒకటే కాబట్టి శిష్యుడి గురువు కలిసిపోతారు అక్కడ. అయితే కలవక ముందు శిష్యుడు అఖండ ఎరుకని లేని ఎరుకగా భావించి ఉన్నాడు, స్థిరమై ఉన్నాడు. అంతవరకు అతని సాధన అవగాహన ఉన్నది తప్ప లేకుండా మాత్రం శాశ్వతంగా పోలేదు.
గురువేమో పరబయల్లో ఉండి శాశ్వతంగా లేకుండా పోయి శిష్యుడు ఈ స్థితిలో వచ్చి గురువుని స్మరించుకోవడం ద్వారా, బాహ్యం నుంచి గురువుని ఇట్లా గుంజడం ద్వారా మేల్కొల్పబడి తను కూడా బ్రహ్మజ్ఞానంకి వచ్చాడు, అఖండ ఎరుకలోకి వచ్చాడు. అయినా ఆయన పరంగా అది లేని ఎరుకే. అటువంటి అఖండ ఎరుకలో ఉన్నటువంటి గురువు అతను మళ్ళీ సృష్టి స్థితి లయలకి దిగకుండా కేవలం శిష్యుడిని ఎరుక విడిపించడానికి మాత్రమే అఖండ ఎరుక స్థితికి వచ్చాడు. ఈ అఖండ ఎరుక యొక్క స్థితికి వచ్చినప్పుడు అఖండ ఎరుక మళ్ళీ ద్రవ రూపమై మిగతా వ్యవహారాలు చేయటానికి మాత్రం రాలేదు. ఎందుకంటే పరిపూర్ణ పరబయలు యొక్క స్థితి అతనికి సహజం. ఒకవేళ దిగినా సరే శిష్యుడు మేల్కొల్పి ఉంచినంత వరకు ఉంటాడు, కానీ శిష్యుడు ఎప్పుడైతే వదిలేస్తాడో మళ్ళీ సహజంగా ఉన్న తన యొక్క అచల పరిపూర్ణ పరబయలు స్థితికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాడు. కనుక అటువంటి స్థితిలో అతను సృష్టి స్థితి లయలకి కానీ ఇతర ఎరుకలకు కానీ ద్రవరూప అఖండ ఎరుకగా మారకుండా లేని ఎరుక అఖండ ఎరుకగా మాత్రమే ఉండి, అయినప్పటికీ అది బ్రహ్మ తేజస్సే ఇది బ్రహ్మ తేజస్సు, అది ఏకం. కాబట్టి గురువు ఆ విధంగా శిష్యుని కలుపుకొని ఏకత్వం పొంది శిష్యుడి యొక్క గుర్తు అనేటువంటి ఎరుకని లేకుండా చేస్తాడు. అలా చేసినప్పుడు గురువు శిష్యులు ఏకమైనప్పుడు శిష్యుడు అనేవాడు లేకుండా పోయాడు, గురువే మిగిలిన్నాడు. ఎప్పుడైతే శిష్యుడు లేకుండా పోయాడో, ఇంతకుముందు శిష్యుడు తనకు తానుగా ఉండి గురువుని మేల్కొల్పాడు. శిష్యుడు ఎప్పుడైతే గురువులో ఐక్యమైపోయి లేకుండా ఒకటై ఉన్నాడో, విడిగా శిష్యుడు అనేటువంటి వాడు లేడు. కాబట్టి గురువుని లాగిపెట్టి మేల్కొనేటువంటి స్థితి లేకుండా పోయింది. ఎప్పుడైతే గురువు లాగిపెట్టి అతని యొక్క మెలకువలో ఉంచలేదో శిష్యుడు తాను లేకుండా పోవడం వల్ల, అప్పుడు గురువు తన సహజ స్థితి అయినటువంటి పరబయలులోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే గురువు తనదైనటువంటి సహజ స్థితి అయినటువంటి పరబయలుకి వెళుతూ ఉన్నాడో, ఈ శిష్యుడిని కూడా కలుపుకొని ఏకత్వ స్థితిలో ఉండి వెళ్ళాడు. కాబట్టి శిష్యుడు కూడా పరబయలులోకి వెళ్ళి తాను కూడా పరబయలు అయిపోతాడు. అట్లా పరబయలు దర్శించి ఎరుక విడవటం ద్వారా అతడు కూడా అచల పరిపూర్ణుడు అవుతాడు. ఇప్పుడు అర్థమైంది మీకు? మళ్ళీ చెప్తా. గురువుని శిష్యుడు మేల్కొల్పిన తర్వాత మేల్కొల్పబడ్డ గురువు తన సహజ స్థితి అయిన పరబయలు నుండి లేని అఖండ ఎరుకలోకి దిగి తన సహజ స్థితికే తను అనుసంధానమై ఉండటం వల్ల ద్రవరూప అఖండ ఎరుకగా మారి ఇతర ఎరుకల సృష్టి జోలికి పోకుండా కేవలము శిష్యుడిని ఐక్యత చేసుకొని ఉన్న శిష్యుని లేని శిష్యుడిగా మార్చి, శిష్యుడు ఎప్పుడైతే లేకపోయాడో తను మేల్కొల్పినటువంటి స్థితి లేకుండా పోయేసరికి వెంటనే వెనకకి తన యొక్క సహజ పరబయలు స్థితికి వెళ్ళిపోవడం ద్వారా శిష్యుని కలుపుకొని వెళ్ళిపోయాడు. ఆ రకంగా ఎప్పుడైతే శిష్యుని కలుపుకొని ఆ రకంగా గురువు అచల పరిపూర్ణ స్థితికి పరబయలుకి వెళ్ళాడు, శిష్యుడు కూడా పరబయలులో పోయి కూర్చున్నాడు. ఆ సందర్భంగా ఎరుక విడిచేశాడు. ఆ రకంగా గురుకృప అతని మీద చూపబడింది. అప్పుడు గురువు సంతోషించి, నిన్నింత వాణి చేశాను కదా, ఏం జరిగిందో చెప్పు అనుభవాలు అన్నాడు. శిష్యుడి యొక్క అనుభవాలన్నీ ఆయన చదివిన పద్యాల ప్రకారం చెప్పాడు. అక్కడ భద్రాచలంలో రాముడు ఉన్నాడు అనుకున్నాము. భద్రాచలంలో రాముడు లేడు. నన్ను రాముడు బ్రహ్మను అందరూ అంటున్నారు. నేను బ్రహ్మను కాదు, నేను లేనివాడినే, నేను భ్రాంతి పురుషుణ్ణి. భద్రాచలం అంటే అచల పరిపూర్ణమే. అచల పరిపూర్ణమందు రాముడు అనే ఎరుక అసలు ఎప్పుడూ లేదు. రాముడు భద్రాచలంకి ఎటువంటి సంబంధం లేదు. రాముడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి ఉన్నాడు భ్రాంతిలో. నిజంగా నేను రాముడు అనేటువంటి నేను బ్రహ్మజ్ఞాని అనేటువంటి నేను లేను అని చెప్పి ఒక కందార్థంలో చెప్తారు. భద్రాచలమే నిజమైనటువంటి అచలము, అదే భద్రంగా ఎప్పుడు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. రాముడు అనేటువంటి బ్రహ్మజ్ఞాని అనేటువంటి భద్రాచలంలో ఉన్నాడని ఇతరులు అంటున్నారు. అది లేనిది, అది భ్రాంతి నాకు నిర్ణయం అయిపోయింది గురువు చెబితే, శభాష్ అని శిష్యుడిని గురువు మెచ్చుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టడమే గురుడు శిష్యుడిని ఏకమాయన అనేది. శిష్యుడిని గురువు తన తొడ మీద కూర్చుంటే తన ఒళ్ళో కూర్చోబెట్టారు. తన ఒళ్ళో కూర్చోబెట్టితే కోటి భాస్కర కాంతి మీరినటువంటి తేజస్సు ఉన్నటువంటి గురువు ఈ శిష్యుడిని మెచ్చుకొని తనలో కలుపుకొని ఐక్యతపరుచుకొని మమేకం చేసుకున్నాడు. ఎప్పుడైతే శిష్యుడు గురువులో మమేకం అయ్యాడో శిష్యుడు విడిగా ఉనికి కోల్పోయాడు. ఎప్పుడైతే ఉనికి కోల్పోయాడో ఆ శిష్యుడు గురువుతో ఏకమైపోయాడో పరబయలు దర్శించాడు. కానీ గురువు ఎక్కడున్నా సర్వసమర్థుడు కాబట్టి మళ్ళీ శిష్యుడికి ప్రారంభం ఉన్నంతకాలం లేని ఎరుకతో జీవించడానికి ఒక ఎరుకని శిష్యుని ఎరుక కాకుండా గురువు యొక్క ఎరుక ఇవ్వటానికి శిష్యుడిని మళ్ళీ తట్టి లేపాడు. లేపితే శిష్యుడు ఎట్లా స్థిరంగా నిశ్చేష్టుడిగా అట్లా ఉన్నాడు. అతనికంటూ అతను ఏమీ లేదు. గురువే అడిగాడు, నీకింత చేశాను, నీ ఎరుక విడిపించాను, నా గురుదక్షిణ ఏమిస్తావు అని. అది మాత్రం ఇక్కడ చెప్పా, వెంట్రుక వాసి ఎరుకతో తెలియబడుతుంది కానీ ఇతనేమి తెలుసుకోడు. తెలియబడింది. నన్నే మీకు సమర్పించిన తర్వాత ఇంకేముందండి గురువుగారు అన్నాడు. శభాష్ అన్నాడు. మరి నువ్వు లేవు కదా, మరి ఎలా జీవిస్తావు? నేను ఎరుక అప్పిస్తాను, నా ఎరుక నువ్వు తీసుకో. జనులలో మెలుగుతూ లేని ఎరుకతో ఈ ప్రారంభం ఉన్నంత వరకు సంచరించి
తర్వాత నీ స్థితికి నువ్వు వెళ్ళిపో, అంతవరకు ఎరుకను వాడుకో, నీకంటూ ఒక ఎరుక లేదు, నువ్వు నన్ను సమర్పించావు. అందుకే అంటారు భాగవత శ్రీకృష్ణదేశుల వారికి తనుమన ధనంబులు వీడి శరణనవి అనేది ఏంటంటే, తనువు అంటే అష్టతనువులో పరమాత్మ తనువు, ధనం అంటే విశ్వం మొత్తం ఉన్నటువంటి ఈ దేశకాల పదార్థాలన్నీ ధనం అంటే, మనసు అంటే సూత్రాత్మక సమిష్టి మనసు. ఈ మూడు ఇచ్చేసి శరణ అంటే ఇంకేముంటుంది, విలీనమైపోతాడు. అలాగే ఆ రకంగా తనుమన ధనాలు ఇచ్చి శిష్యుడు అని కూర్చున్నప్పుడు శిష్యుడు గురువులోకి వెళ్ళిపోయినప్పుడు గురుదక్షిణగా తన ఎరుకను తీసుకున్నాడు. అప్పుగా అరువుగా గురువు యొక్క ఎరుకని శిష్యుడికి మళ్ళీ ఇచ్చి లేని ఎరుకతో నువ్వు మళ్ళీ పూర్తి చేసుకున్నాడు. ఆ గురువు యొక్క పూర్వ స్వభావాన్ని బట్టి తను కూడా గురువై కొంతమందికి ఉపయోగపడవచ్చు, లేకపోతే తనకు తాను అచలము పరిపూర్ణం అయిపోయి లేకుండా పోవచ్చు. అది ఎట్లా ఉంటుందో ఆ నిర్ణయం తెలియదు. ఆ గురువు ఒక శిష్యుడికి అప్పచెపితే ఆ శిష్యుడు మరొక శిష్యుడిని తయారు చేయాలి. ఏమంటే గురువు యొక్క రుణాన్ని ఎవరూ తీర్చుకోలేరు. గురువు నన్ను ఇంతవాణ్ణి తయారు చేస్తే ఇంతకంటే ప్రపంచంలో ఈ విశ్వంలో మేలు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ గురువు నాకు చేసిన మేలుకి ఆయన రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోవాలి? ఆయనకి ఏమో కావాలి, ఏం అక్కర్లా, పరబయల్లో ఉన్నాడు, ఏమి లేదంటున్నాడు. నువ్వు ఏమి ఇచ్చినా లేదనే దాన్ని ఇస్తా, కానీ ఉన్నదనేది నువ్వేమి ఇవ్వలేవు కదా. గురు రుణం తీర్చుకోవడం అంటే నా అంతటి శిష్యుని నేను మళ్ళీ ఇంకొని తయారు చేసినప్పుడు నేను గురు రుణం తీర్చుకున్నట్టు. ఇట్లా ఈ బోధ అనేటువంటి గురు శిష్య పరంపరగా సాగడానికి ఒక ప్రతిజ్ఞ ఉన్నది. గురువుగారు అంతవరకు ఆయన పరబయలై జన్మరాహిత్యం అయినప్పటికీ కూడా తనంతటి శిష్యుడు తయారయ్యేదాకా ఈ దేహం ఎంత బాధాకరమైన అట్టు పెట్టుకొని ఆ దేహం ఉన్నంత వరకు ఈ గురువుకి బాహ్యంగా స్థూలంగా సూక్ష్మంగా ఉపదేశం చేస్తూ తనంతటి వాణి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొద్దు శిష్యుడైనటువంటి వాడు ఏమాత్రం ఆలస్యం చేసినా గురువుని అనవసరంగా దేహ బాధకు గురి చేసి గురువుని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మరి ఆయన యొక్క సంకల్పానుసారం మనం సహకరించి నేను ఆయన మాదిరిగా ఆయన అంతటి వాడిని ఎప్పుడైతే అవుతానో ఆయనలో నేను కలిసిపోతానో, మా ఇద్దరికి భేదం లేకుండా పోతాము, అప్పుడు ఆ గురువుకి విశ్రాంతి, మళ్ళీ జననమరణ రాహిత్యం. ఆ రకంగా గురువు రుణం తీర్చుకొని మళ్ళీ ఇంక నా అంతటి శిష్యుని తయారు చేసినప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ నా రుణాన్ని తీర్చుకోవాలంటే మళ్ళీ అతను ఇంకో శిష్యుని తయారు చేసినప్పుడు ఇటువంటి ఈ బోధలన్నీ కూడా, అది అద్వైత బోధ కానీ అచల బోధ కానీ, ఇవన్నీ కూడా మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అంతే తప్ప ఏదో చెప్పారులే అయితే అవుతుంది, ఈ జన్మకి కాకపోతే ఇంకో జన్మకి అనుకోవటం, అట్లా మనం ఉపేక్షాభావంతో ఉదాసీన భావంతో తీసుకోకూడదు. ఆ రకంగా గురువు యొక్క రుణం మనమందరం తీర్చుకుందామని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తూ మంగళహారతి పాడదాం. మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావ మౌనాకృతికిన్, మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావ మౌనాకృతికిన్, మంగళము కేవలాత్మకు మంగళమాద్యంత శూన్య మహితూ నాకిప్పుడు, శుభమంగళం విహితూ నాకేప్పుడు మంగళం. మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావ మౌనాకృతికిన్, రహిమీర బయలున రాణించు నిజ గురు సహజాపరా బ్రహ్మ సౌజన్యానిధికిప్పుడు మంగళం. మంగళం విశ్వమూర్తికి మంగళమచల స్వభావ మౌనాకృతికిన్, ఇహ పరంబుల కందకను తత్వేక్షణంబున గోచరించెడు, ఇహ పరంబుల కందకను తత్వేక్షణంబున గోచరించెడు, కుహర కూటమరాళ గమనుడు కోటి భాస్కర కాంతి మీరెడు, మహితూ నాకిప్పుడు శుభమంగళం విహితూ నాకిప్పుడు మంగళం. మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావ మౌనాకృతికిన్, మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకున్, మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకున్, మంగళము సచ్చిదాత్మకు మంగళము నవజ్య చిద్బ్రహ్మ ఆదిదేవు నాకు,
పరాత్పరుడౌ వేదావేద్యునకు మంగళం. మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకు. ఆది అంచమూలేక నమరీచిన్మింటాను నాదాంతరంగుడౌ నటనా సంపూర్తికి మంగళం. మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకు. వేద బుద్ధి విరహిత రేచక భిన్న పూరక కుంభకాఖ్య వివాద జాంతర్లక్ష్య హిమకర వహిని సూర్య స్వరూప చిద్బ్రం ఆదిదేవునకు. పరాత్పరుడౌ వేదావేద్యునకు మంగళం. మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకు. ఈ మంగళహారతి పరబయల్లో ఉన్నటువంటి గురువుకి, ఇది అచల పరిపూర్ణమైనటువంటి గురువుకి, శిష్యుణ్ణి వెనుక విడిపించడానికి మాత్రమే దిగి వచ్చినటువంటి గురువుకి. ఇంతకుముందు మనం పాడినటువంటి మంగళం చరాక్షర పురుషులకి మీరినటువంటి క్షేత్రజ్ఞుల యొక్క స్థితికి మీరినటువంటి స్మరణ విస్మరణలు మీరినటువంటిది, జ్ఞాన అజ్ఞానాలు మీరినటువంటిది, పిండ బ్రహ్మాండాలన్నిటికీ కూడా మీరినటువంటిది. అట్లాగే దేహాలు ఈశ్వరతనువులు కూడా మీరినటువంటి దాని స్థితికి ఏదైతే స్థితిగా ఉందో అది లేని అఖండ ఎరుకలో ఉన్నటువంటి బ్రహ్మముకు, ఆ గురువుకి, అఖండ ఎరుకలో ఉన్నటువంటి గురువుకి మనం మంగళహారతి ఇచ్చాం. ఆయన అచలుడే, కాకపోతే బోధలో మనం ఆ స్థితి వరకు అందుకోవడానికి ఆ మంగళహారతి పెట్టాం. ఆ పై బోధ కావాలంటే పరబయల్లో ఉన్నటువంటి గురువుకి ఈ మంగళం పాడాం. మంగళం పాడటం అంటే ఏంటంటే, ఏదన్నా ఉందనుకోండి మంగళం పాడేసిందంటే అర్థం ఏంటి, లేకుండా పోయిందని. మంగళహారతిలో మనస్సు హారతి ఇదే అని మా మెహర్ బాబు పాడతాం. అంటే ఏంటి, మనసుని హారతి చేయడం అంటే మనసుని లేకుండా, అహంకారం హారతి చేయడం అంటే అహం లేకుండా చేయటం. గురుమూర్తి మంగళం అంటే గురువే లేడు అని. ఆ లేని గురువు ద్వారా శిష్యుడు లేకుండా పోవటం గురించి మామూలుగా ఈ మంగళహారతి అంతా లేకుండా చేసుకోవడానికే. మనం అది అర్థం చేసుకోకుండా ఏదో కర్పూరాలు అవి ఇవి పెట్టుకొని చేస్తాం. కర్పూరం పెట్టుకునే దాంట్లో ఉద్దేశం కూడా ఏంటంటే, ఆ జ్ఞానం పోతుంది. తమోగుణంగా ఉన్నటువంటి కర్పూరం ముద్ద అది పోతుంది. ఇది పోతే అది రెండు ఏకకాలంలో పోతాయి. అజ్ఞానం పోయి జ్ఞానం మిగులుతుందా? కర్పూరం ముద్ద పోయి ఇంకా కాంతి ఉంటుందా? జ్యోతి ఉండదు. రెండు పోతాయనేటువంటి ఆచలం అక్కడ కూడా ఉన్నది. అక్కడ పంచదశి మంత్రంలో కర్పూర కలిక గురించి చెప్తాడు. కలలో దోచినవి ఎలాగో అలాగే అంటే అక్కడ ఒక పంచదశి ఉన్నది, కర్పూర కలికతో పోలుస్తాడు. రెండూ లేకుండా పోతాయని. సరే, దీని అర్థం చూద్దాం. విశ్వమూర్తికి అంటే మూలా విద్య స్థితిలో, విశ్వంలో అంకుర స్థితిలో, అండస్థితిలో చేరినటువంటి గురువు మూర్తి భవించి ఈ శరీర రూపంలో నీకు లభించాడు. అచల స్వభావం, అచలం అనేటువంటిది స్వభావం కాదు, కానీ దిగొచ్చాడు కాబట్టి, లేని అఖండ ఎరుకలు దిగాడు కాబట్టి ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి అచల స్థితి స్వభావంగా ఉన్నది. మౌనాకృతి, మౌనానికి అసలు ఆకారం ఉందా? కాకపోతే గురువు యొక్క ముఖము స్థూలంగా కనబడుతుంది, సూక్ష్మంగా నువ్వు వెంబడిస్తున్నావు. బ్రహ్మజ్ఞానిగా గురువుతో ఏకమై ఉన్నావు, ట్యూనై ఉన్నావు. ఆ ట్యూనైనప్పుడు ఆ బ్రహ్మగాని ఏ పనులు చేయకుండా అచలంగా ఉన్నాడు. మళ్ళీ ఈశ్వర జ్ఞానం అనేదని ఇదని ఏమీ లేకుండా కూటస్థ బ్రహ్మముగా అచలుడుగా ఉన్నాడు. అచలుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మస్థితే మౌనాకృతి. కేవలాత్మ అంటే కేవలం ఆత్మే, కేవలం బ్రహ్మే. ఆ బ్రహ్మ ఏం చేయడు, మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ చేసే బ్రహ్మ కాదు. చెయ్యని బ్రహ్మే చెయ్యగలిగిన బ్రహ్మగా వచ్చి ఏమి చేయకుండా ఉన్నటువంటిది కేవలాత్మ అంటే. మంగళం ఆద్యంత శూన్యమహితుడు. ఇక మామూలుగా బ్రహ్మకు కూడా ఆది అంతం ఉందని చెప్పు. మొదటను దోచినదెరుకే తుదకు లేనిదెరుకే అన్నప్పుడు ఆ ఎరుకకి, ఆ బ్రహ్మజ్ఞానానికి, ఆ బ్రహ్మకు ఆది అంతములు ఉన్నాయి. మన గురువు ఎవరు? ఆది అంతం లేనివాడికి మంగళం. విహితునకు ఎప్పుడు? విహితుడు అంటే పనికొచ్చేవాడు. ఇతర గురువులు ఎవరు పనికిరారు. ఆయన పూర్తిగా జన్మరాహిత్యం చేయలేరు. ఈయన ఒక్కడే జనన మరణ రాహిత్యం చేయగలరు. కాబట్టి ఈయనే విహిత గురువు. రహిమీరా బయలు నా రాణించు నిజాగురు. రహి అంటే ఆనందం, ఆసక్తి, బ్రహ్మానందం. ఇక్కడ మీరా అంటే బ్రహ్మానందాన్ని మీరాడు అంటే బ్రహ్మానందం కూడా పనికిరాదని దాంట్లో కూడా వైరాగ్య భావం వచ్చేసింది. వచ్చినప్పుడు ఏం చేశాడు? బయలున రాణిస్తున్నాడు. ఎవరు? గురువు. బ్రహ్మానందాన్ని మీరి, ఆ మీరినటువంటిలో మీరితే ఏమొస్తుంది? బయలే. ఆ బయలులో రాణిస్తున్నాడు. మామూలుగా పరబయల్లో ఉంటే ఇంకా రాణిస్తాడు. మనం దింపాంగా లేని అఖండ ఎరుకకి. అయినా కూడా అచల స్వభావంగానే ఉన్నాడు, అయినా కూడా మౌనాకృతిగానే ఉన్నాడు, అయినా కూడా ఆనందంగా లేడు.
అయినా కూడా ఆయన స్థితిలో నీకు లభించాడే తప్ప ఆయన స్థితిలో ఆయన బయలుగానే ఉన్నాడు. కానీ నీ స్థితిలో బ్రహ్మగా కూడా ఉన్నాడు. ఈ బ్రహ్మేమో ఇంకా భ్రాంతిలో ఉన్న బ్రహ్మ. ఆ బ్రహ్మగా దిగి వచ్చిన భ్రాంతి లేని బ్రహ్మ. కనుక అతనికి ఆనందం ఉండదు. ఆనందాన్ని మీరే ఉన్నాడు, బయలు అంటే ఉన్నాడు. సహజపర బ్రహ్మ సౌజన్యానిధికిప్పుడు. సహజ పరబ్రహ్మ అంటే ఒక వైరుధ్యం వచ్చింది ఇక్కడ. పరబ్రహ్మ, సహజ పరబ్రహ్మ. అసహజ పరబ్రహ్మ ఉన్నాడా? ఉన్నాడు. మాయాశబలిత పరబ్రహ్మే అచల పరబ్రహ్మ. అసహజం. ఈయన సహజం అంటే ఎప్పటికీ పరబ్రహ్మే. కనుక అటువంటి సహజ పరబ్రహ్మగా దిగొచ్చాడే, అచల పరిపూర్ణ పరబ్రహ్మగా లేని అఖండ ఎరుకలో దిగొచ్చాడు. ఎందుకు దిగాల్సి వచ్చింది? సౌజన్యం అంటే సుజనుడు, మంచితనం. సౌజన్యం అంటే మంచితనం నిధిగా కలిగిన వాడు కాబట్టి. అంటే ఇక్కడ గురువుగా ఏదో ఒక పాత్ర ఉన్నది కాబట్టి దిగొచ్చాడు. గురు పాత్ర లేనివాడు అక్కడే ఉంటాడు. గురు పాత్ర ఉన్నవాడు శిష్యుడు మేలుకొలిపితే దిగుతాడు. కాబట్టి గురు పాత్ర ఉన్నది కాబట్టి అటువంటి మంచివాడు ఇతర శిష్యులకు ఉపయోగపడతాడు. విహిత గురువు సౌజన్యుడు, సౌజన్య నిధి ఆయన. అటువంటి వాడికి మంగళం ఎందుకు పాడుతున్నాం? నా కోసం వచ్చామండి బాబు, నా పనవంగానే మిమ్మల్ని నేను బాధించను, మీ స్థానంలో మీరు ఉండండి అని ఉన్న స్థితికి మంగళం పాడటమే. ఈ అఖండ ఎరుకకు మళ్ళీ మంగళం పాడటం కోసమే గురువుకి మంగళం చెప్తున్నాం. ఇహపరంబుల కందకను. ఇక్కడ ఇహం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞాన స్థితి, ఆ ధామం. అక్కడ పరం అంటే అచల పరిపూర్ణం. ఈయన ఎలా గుర్తిస్తావు? పరబయల అంటే ఎరిగేందుకు ఎరకలేదు కాబట్టి అది తెలియదు. పోనీ ఇక్కడికి ఇహలోకంలోకి వచ్చాడా అంటే ఇహలోకంలో కూటస్థంగా ఉన్నాడు తప్ప ఏమీ అచల స్వభావంలోనే ఉన్నాడు, మౌనాకృతిగానే ఉన్నాడు, దక్షిణామూర్తి తత్వంలోనే ఉన్నాడు తప్ప ఇతర బ్రహ్మల్లాగా మామూలు బ్రహ్మజ్ఞానం బ్రహ్మ ఎలా ఉండాలో అలా ఉంటల్లా. అలా ఎరుగుదామా అంటే ఈయనలో ఎరకలేదు కాబట్టి ఈయన ఎరుకబడడు. మరి ఎట్లా? ఇటువంటి స్థితి ఒక తత్వం. ఈ తత్వదృష్టితో చూస్తే మాత్రం అట్లాంటి వాడికి తెలియబడతాడు ఈ గురువు. తత్వేక్షణంబున గోచరించడు. ఇహపరంబులకు అందకను అంటే బ్రహ్మజ్ఞానిక బ్రహ్మమంతా ఏకమని అలా గమనించడానికా లేదు. పరబయల్లో ఉన్నాడంటే పరబయలందుకు ఎరిగేందుకు ఎరుకకు అక్కడ ప్రవేశం లేదు కాబట్టి ఎరగలేడు. మరి ఇప్పుడు దిగొచ్చిన వాడిని ఎలా ఎరుగుతారు? ఈ తత్వదృష్టితో చూడగలిగినటువంటి సత్శిష్యుడు మాత్రం చూడగలడు, అతనికే గోచరిస్తాడు. ఇహపరంబుల కందకను తత్వేక్షణంబున గోచరించెడు. కుహర కూటమరాళ గమనుడు. కుహరం అంటే హృదయం. ఇక్కడ విశ్వమే హృదయం, అందులోంచి అన్నీ వస్తున్నాయి. కూటం అంటే సమితి. ఏమున్నాయి అక్కడ? పిండ బ్రహ్మాండాలు, సంచిత కర్మలు, ఈశ్వరీయ జ్ఞానం అంతా అక్కడ ఉన్నది. అటువంటి కుహర కూటంలో మరాళగమనుడు. అందులోకి మరాళం అంటే హంసగమనుడు.